హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 29. నేను మీరు ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసుంటారు. సండే, మండే ఎపిసోడ్ అంటే ఏంటంటే మండిపోతోంది అది చూస్తూ ఉంటే. ఇదేం ఎపిసోడ్‌రా సామి అన్నట్టుగా అనిపించింది. ఒక్కళ్ళు కూడా ఫన్ లేదు. ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నా కూడా వాళ్ళు చేసిన యాక్టింగ్ ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్ అవ్వనివ్వండి, ఎవరైనా రీతు చౌదరి అవనివ్వండి, ఎవరైనా కూడా అంటే వాళ్ళకి కొద్దిగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఉంటుంది కదా, వాళ్ళు చేయలేదు. ఫ్లోరా అండ్ సంజన వాళ్ళకి అంటే సంజన కొద్దిగా ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆర్ వాట్ ఎవర్ తను ఎందుకో డౌన్లో ఉన్నదండి. అందరూ తనని అగెన్స్ట్గా వెళ్తున్నారని ఆర్ తను ఏదైనా ప్లాన్ చేస్తోందేమో చూడాలి. బట్ ఒకేసారి ఎక్కువ ఇన్పుట్స్ వచ్చేసాయేమో అని కూడా అనిపిస్తోంది. సో ఆమె లేదు. ఇటు సైడ్కి వచ్చేసరికి సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఏమో ఎప్పుడు సండే ఎపిసోడ్స్లో అంత యాక్టివ్గా అనిపించరండి. ఎట్లీస్ట్ శ్రీజ అండ్ కళ్యాణ్ వీళ్ళు చేద్దాం అనుకుంటే కనుక వాళ్ళు కూడా యాక్టివ్గా లేరనమాట. అంటే అది ఏంటంటే ఏదో చెయ్యాలి కదా అన్నట్టుగా చేసినట్టు అనిపించింది ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ మాస్క్ మ్యాన్ మనం చెప్పక్కర్లేదు. అందులో నాకు తెలిసి ఆయనకి డౌట్ వచ్చినట్టుంది ఆర్ వాట్ ఎవర్ ఐడియా అయితే వచ్చింది తను ఈరోజు ఎలిమినేట్ అయిపోతారేమోనని చెప్పి. సో అందు గురించే వాళ్ళు తను కొద్దిగా డల్గా అనిపించాడు అన్న. సో స్టార్టింగ్లో అయితే ఇంకా లైన్ బై లైన్ అంటే కొద్దిగా హైలైట్స్ చెప్పడమేనండి. ఇంకా దాంట్లో ఏంటంటే సంజన, ఫ్లోరా అయితే సేఫ్ అయ్యారు. వాళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు. ఫస్ట్ అయితే ఫ్లోరా అని చేశారు. మేబీ కొద్దిగా సంజన అక్కడ డల్ అవుతారో లేకపోతే అర్థం చేసుకుంటారో చూడాలన్నమాట. బట్ తనకైతే అయింది. దాని తర్వాత ఇంకా రాముని, సుమన్ని నించోబెట్టి మీరు ఎక్కువ మాట్లాడరు కదా, సో మేము మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఎవరి గురించి అయినా పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పండి. 4 మెంబర్స్ అంటే తినేమో సరే నెగిటివ్స్ చెప్పండి అంటే రాము ఏమో ఫ్లోరా గురించి చెప్పాడు. ఆమె అసిస్టెంట్ కింద ఉండిపోతోంది, ఎవరి మాట వినరు, అంతగా ఆడరు అన్నట్టుగా చెప్పాడు. ఇంకా సంజన ఏమో ఎవరి మాట విందు, ఆమె దొంగతనాలే నాటినెస్ అనుకుంటోంది కానీ అది ఎంతకి పని చేయట్లేదు ఇదని చెప్పాడు. శ్రీజ ఏమో ప్రొలాంగ్ చేస్తూ ఉంటుంది అన్నీ కూడా, ఎక్కడా కూడా ఒక పాయింట్ ఎండ్ పాయింట్ అంటూ ఉండదు, ఇంకా అది కొద్దిగా తగ్గించుకోవాలన్నట్టుగా చెప్పాడు అనమాట. హరీష్ ఏమో ఆయన పాయింట్స్ ఇవన్నీ బాగుంటాయి, అన్నీ కరెక్ట్గా ఉంటాడు కానీ ఎవరి మాట వినడని అదేమో కూడా ఆయనకు కూడా చెప్పాడు అనమాట. ఇక్కడ రాము అన్నీ చెప్పింది కరెక్ట్గానే బాగానే చెప్పాడండి. బట్ ఇదేంటంటే అలాగే రాములో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి అది ఎవరైనా చెప్తే ఆయనకి తెలుసుకోవాలి, మిగిలిన వాళ్ళకి చెప్పే ముందరా అన్నట్టుగా అనిపించింది. ఇంకా సుమన్ శెట్టి వచ్చేసి తనేమో భరణి గురించి అడిగితేనేమో భరణి సేఫ్ ప్లేయర్ ఆడుతున్నట్టు అనిపిస్తోంది అంటే, నాగార్జున గారు అయితే పంచే సేఫ్ ప్లేయర్ ఆడుతున్నట్టు అనిపించట్లేదు, సేఫ్ ప్లేనే ఆడుతున్నాడని చెప్పారు. ఇంకా రీతు చౌదరి ఏమో ఎందుకో నాతో మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు అనిపిస్తోంది, ఇంకా గేమ్ ఆడాలి, అక్కడిది ఇక్కడ పుల్లలు పెడుతుంది అన్నట్టుగా ఏదో చెప్పినట్టున్నాడండి. బట్ రీతు చౌదరి అయితే నీతో మాట్లాడడానికి ఏముందన్నా, నువ్వే నామినేట్ చేస్తాడు, అన్నే నామినేట్ చేస్తాడు అని చెప్పడం ఫన్నీగా అనిపించింది. ఇంకా దాని తర్వాత ఏమో కళ్యాణ్ చేంజ్ అవుతూ వస్తున్నాడు, ఇంకా పొటెన్షియల్ ఉంది, ఇంకా అదే కొద్దిగా ఆడగలడు, అవన్నీ పెట్టుకోకుండా వేరేవన్నీ ఆడితే బాగుంటుంది, ఈ వీకే కొద్దిగా చేంజ్ అవుతున్నాడు, మంచి అబ్బాయి అన్నట్టుగా చెప్పాడండి. ఎక్కువ ఏమంత మార్చుకోక్కర్లేదు అన్నట్టుగా. అదేంటైతే ఏమి మార్చుకోక్కర్లేదంటే ఏం మార్చుకోక్కర్లేదని చెప్పాడు. ఇంకా తనూజ ఏమో కొద్దిగా మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అనవసరంగా, అది అవసరం లేని చోట కూడా, సో అవి తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా చెప్పారు. ఇంకా దాని తర్వాత రీసు వర్సెస్ సంజన, ఇది రీతు అయితే విన్ అయ్యారండి. ఒక పిల్లో ఇచ్చి మీరిద్దరూ ఎప్పుడు కూడా వెళ్తున్నారు కానీ ఎప్పుడు విన్ అవ్వట్లేదు, సో ఎవరు విన్ అవుతారో చూద్దాం అన్నట్టుగా చెప్పారు. ఇది అసలు ఎందుకు పెట్టారో ఏంటో అర్థం కాలేదు. అసలు ఈ రోజు అన్నీ కూడా ఏమిటో సండే ఎపిసోడ్ని కంప్లీట్ చేయాలన్నట్టుగా పెట్టారండి. సో దాని బదులు మనకి పాత సీజన్స్లో మీరు ఇది నెగిటివ్ బోర్డు ఎవరికి ఇస్తారు, పాజిటివ్ బోర్డు ఎవరికి ఇస్తారు, వాళ్ళ గురించి కొన్ని పాయింట్స్ చెప్పండి అంటే, అలా చెప్తే రేపటికి నామినేషన్స్కి పనికి వస్తాయి కదండి, అవేమీ చేయలేదు. సో అలా పుష్ చేసుకుని ఉంటే గనక దాంట్లో ఏమో సంజన అయితే అవుట్ అయిపోయారు. ఇక్కడ సంజన ఏమో తలకే కొట్టింది ఇది అది అన్నారు కానీ అది ఆటలో జరుగుతుంది కాబట్టి, సో ఇమాన్యుయల్ కూడా అది ఆటలో జరిగింది కానీ తనేం కావాలని కొట్టలేదని చెప్పాడు. ఇంకా సోషల్ మీడియాలో అయితే కనుక ఇక్కడ ఒకటి ఇది చెప్పాలనిపించిందండి. ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, ఆమెకి పడిపోయింది, ఇది అదని చెప్పారు. అది నిజమా అబద్ధమా నాకు తెలియదు కానండి, ఆ పాయింట్ పట్టుకుని ఇంకా దాని తర్వాత ఏమైందంటే సోషల్ మీడియాలో ఒక హల్చల్, అందరూ సిండికేట్, ఈ రివ్యూయర్స్ హై లెవెల్ సిండికేట్ నడుస్తుంది కదండి, వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళు భుజాలు తడుపుకోవడం మొదలుపెట్టారు.
వాళ్ళకి ఏదో ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టారండి, ఇలా లీక్స్ ఇచ్చేస్తున్నారు, స్ట్రైక్స్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు, జాగ్రత్త అని చెప్పినట్టున్నారు. అలా అని చెప్పి ఇంకోళ్ళేమో వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటే ఇన్స్టాలో ఆ పోస్ట్ పెట్టారనమాట. సో దాన్ని చూసి ఇంకా మేము ఎక్కడ ఇచ్చాం లీకులు, మీరు ఇవ్వలేదా, మేము ఇవ్వలేదా అని చెప్పి అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు బయటపడ్డారండి. ఇలాగే అంటే మామూలుగా ఉండేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ పడితే అక్కడ దండుకోవాలనే చూస్తారు కదండి, అలాగే ఉందండి వీళ్ళ పని. సిండికేట్ కింద నిజంగానే ఫామ్ అయ్యి అంత పుష్ప 2లో ఏదో ఎర్రచందనాన్ని ఫామ్ చేసినట్టు ఇక్కడ ఈ లెవెల్లో దీంట్లో కూడా ఇంత దాన్ని ఏమంటారు, వీళ్ళు చేసి దాన్ని డబ్బుల కింద మార్చుకుని వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుని ఇది చేస్తూ ఉంటే ఏంద్రా స్వామి అనుకున్నా. ఎక్కడ పడితే అక్కడే మోసాలు, ఎక్కడా కూడా జెన్యున్గా ఎవరు ఉండరు అన్నట్టుగా అనిపించిందండి. ఇంకా తర్వాత దివ్య వర్సెస్ శ్రీజ అంటే వాళ్ళిద్దరిని పిలిచి, దివ్యాని శ్రీజాని మీకు ఎక్కువ కామెడీ చేయడం రావట్లేదు కదా, కామెడీ కింద ఎవరినైనా ఇమిటేట్ చేసి చెప్పండి అంటే దివ్య ఏమో రీతు, శ్రీజ ఏమో పవన్లా చేశారు. అది ఓకేగా ఉందండి. అది చెప్పాలన్నా కూడా ఏమనిపించట్లేదు. శ్రీజ సుమన్ శెట్టి గురించి చెప్పింది, అది కూడా నవ్వు రాలేదు అసలు. అంటే వాళ్ళని అనడానికి కూడా లేదండి, వాళ్ళు అసలు ఎప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు సడన్గా పిలిచి చేయమంటే అది చాలా కష్టము. సో నాకైతే అసలు ఎక్కడా కూడా ఎపిసోడ్లో కానీ లేకపోతే గేమ్స్లో కానీ ఇవన్నిట్లో కూడా మనకి వచ్చే ఎంటర్టైన్మెంట్ అంటూ ఏమీ లేదండి. ఈరోజు హోల్ సీజన్ ఈ 4 వీక్స్లో ఈ పర్టికులర్ ఎపిసోడ్ మాత్రం వరస్ట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా తనుజాను భరణి వీళ్ళిద్దరికి ఏమో తండ్రి కూతుళ్ళకి ఎమోషన్ డ్రామా ఒకటి పెట్టారండి. మీరిద్దరూ వాళ్ళకి సంబంధించిన వస్తువులు, ఎదుటి వాళ్ళకి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి పగలగొట్టాలని. దీనంత తుపాస్ ఎమోషనల్ డ్రామా ఉండదండి అసలు. దానికి వాళ్ళ ఫేసులు మారిపోయి ఏంటి నిన్న కూడా ఎపిసోడ్లో ఒక చోట అంటారన్నమాట నాగార్జున గారు, సంజన నీ గురించి భరణి తన బాక్స్ త్యాగం చేశాడు నీకు గుర్తుకు లేదా అని చెప్పి అంటే ఆయన ఏమో కళ్ళు ఇలా తుడుచుకుంటాడు. అది ఒక రకమైన అసలు ఆ వెంకటేష్ నువ్వు నాకు నచ్చే సినిమాలో కవిత గురించి చాలా, మీ కవితల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్ అన్నప్పుడు వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చూడండి, ఆయన అలాగే అనిపించింది. అసలు ఆయన బాక్సే పిచ్చి బాక్స్, దాంట్లో ఉండే చైనే ఆ ఎమోషనే ఉండదు. వాళ్ళు డ్రామా చేసిందే ఇది, అలాంతకన్నా మించిన డ్రామా అనమాట. ఏంటి క్రీమ్స్ లేకపోతే లిప్స్టిక్, అలాగే ట్యాబ్లెట్స్, సి విటమిన్ ఏదో విటమిన్ ట్యాబ్లెట్స్ ఏవో ఉంటాయి కదండి, అవి నార్మల్వి డైలీ వేసుకునేవి. ఇంకా పెర్ఫ్యూమ్ బాటిల్ ఇవి చెప్పారనమాట, మాయిశ్చరైజర్ ఇవి తీసుకుని వచ్చి ఎదుటి వాళ్ళవి వెళ్ళి పగలగొట్టారు. దానికి వీళ్ళు ఫేసులు పెట్టేసి అది ఒక ఎమోషన్ డ్రామా అన్నట్టుగా అసలు అది ఎందుకు అన్నది కూడా అర్థం కాలేదు. ఏదో ఒకటి ఇప్పుడు తనకి కాఫీయో లేకపోతే ఇష్టమైన డ్రెస్ లాంటిది ఏదో తన ముందర చింపుతూ ఉంటే షీ విల్ ఫీల్ బ్యాడ్ కదా, అప్పుడే కదా మనకి ఫైర్ వస్తుంది. అది ఏమీ లేకుండా ఎందుకు అది పెట్టి అది వేస్ట్ చేశారు అన్నట్టు అనిపించింది. దాంతో వీళ్ళిద్దరి మధ్యన ఏమన్నా రిఫ్ట్ వస్తుందా అంటే అంత సీన్ ఏం లేదనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత అయితే రీతు అయితే సేఫ్ అయిందండి. ఇంకా పవన్ కళ్యాణ్, ధీమాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్కి పోటీ పెట్టి వీళ్ళిద్దరికి చాలా బ్రెయిన్ ఎవరికి ఎక్కువ ఉందో చూద్దామని చెప్పి, ఏంటండి ఇలాగ మెయిజ్ క్యారెట్ని పట్టుకునే బన్నీ మెయిజ్లో ఎలా నడుస్తుంది, అలాగే 5 డిఫరెన్సెస్ ఎవరు ఫాస్ట్ కనిపెడతారు, ఇలా ట్రయాంగిల్గా ఉన్న బాల్స్ని ఒక సైడ్ ఉన్నవి కాస్తే ఇంకో సైడ్కి రావాలి అన్నట్టుగా అది ఒక గేమ్. సో ఈ 3 గేమ్స్ పెడితే అందులో ధీమాన్ పవన్ ఒకటి గెలిచాడు. బట్ అవన్నీ కూడా అసలు చూసే వాళ్ళకి లేకపోతే ఎవరికంటే వాళ్ళకి బ్రెయిన్ ఉందని దీంతో తేల్చేస్తారు అనడానికి అస్సలు సంబంధం లేదండి. అసలు బ్రెయిన్కి సంబంధించిందంటే టేస్టీ తేజ ఎంత బాగా వాళ్ళకి క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఎంత టకటకా చెప్పాడో, అలాంటిది ఏదైనా ఇంట్రెస్టింగ్గా పెట్టి 4-5 క్వశ్చన్లు అడిగి ఇది చేస్తే బాగుంటుంది. కానీ అసలు ఈ గేమ్స్ ఏంటో, ఆ గేమ్స్కి వాళ్ళేమో కింద మీద పడి తప్పులు చేయడం అన్నది అనిపించింది, చెత్తలా ఉందనమాట. ఇంకా దాని తర్వాత శ్రీజ అయితే సేఫ్ అయింది. వీళ్ళ దగ్గర ఏమో పోపుల డబ్బా ఇచ్చారు ఇక్కడ ముగ్గురికి, హరీష్కి, దివ్యకి, శ్రీజకి. ఇది ఆల్రెడీ శ్రీజ తీసిన తర్వాత కూడా ఇంకా హరీష్కిను దివ్యకి ఎందుకో తీసి చూడండి అన్నారు. అదేమో ఒక్కొక్క బౌల్ తీసుకుని అది చూపిస్తూ ఉన్నారు, ఏదో సేఫ్ అవ్వరని తెలిసినప్పుడు కూడా ఎందుకు అది చేశారో నాకు అర్థం కాలేదు. అదేదో ముగ్గురికి ఒకేసారి చేయమని చెప్పాల్సింది, లేదంటే దివ్య నువ్వు ఫస్ట్ చూడు తర్వాత శ్రీజ నువ్వు చూడు అని చెప్తే బాగుండేది అనిపించింది అనమాట.
ఇంకా హరిత హరీష్ ఆయన అయితే ఎలిమినేట్ అయిపోయారండి. వాళ్ళిద్దరికి బాక్సులు ఏవో గుద్ది పగలగొట్టి అవి తీయమని చెప్పారు. దాన్ని ఏమంటారు, నాకు ఫస్ట్ ఎలిమినేషన్ డీమాన్ పవన్ అండ్ సృష్టి వర్మకి డాన్స్ చేసినది హైలైట్గా అనిపించిందండి. అంటే మనకి ఏంటంటే ఊపు వస్తుంది డాన్స్ చేయాలని చెప్పి, బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మనం అనుకోము మనం ఎలిమినేట్ అవుతామని చెప్పి, బట్ వాళ్ళని తీసుకెళ్తూ ఉంటే ఇట్ విల్ బి లైక్ అయ్యో అని కొంతమందికి అనిపించవచ్చు. వావ్ అంటే ఆశ్చర్యకరంగా ఉండొచ్చు కొంతమందికి అనమాట. సో అలాంటిది ఏదైనా చేస్తే బాగుండేది అనిపించింది. ఈ పర్టికులర్ దాన్ని ప్రాసెస్సే బాగాలేదండి వాళ్ళిద్దరిని ఎలిమినేషన్లో. ఎనీవే హరీష్ అయితే ఎలిమినేట్ అయ్యారు. ఆయన జర్నీ వీడియో అయితే నాకు నచ్చిందండి. నాగార్జున గారు కూడా చాలా బాగుంది అంటారు. ఈసారి జర్నీ వీడియోస్ అందరివి కూడా కొత్తగా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోందండి. ఈవెన్ దో వాళ్ళు టెన్యూర్ స్మాల్ అయినా కూడా వాళ్ళు ఎక్కువ హైలైట్స్ లేకపోయినా కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ కానీ లేకపోతే ఆ ఎడిటింగ్ కానీ బాగా అనిపించింది అన్నమాట, హైలైట్గా అనిపిస్తాం. ఇంకా నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నానండి. ఈయన స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన మాస్క్ మ్యాన్ హరీష్ ఎంత ఎదుటి వాళ్ళ గురించి ఫైర్ అవుతాడా లేకపోతే ఏమవుతుంది, ఎటువంటి ఆన్సర్స్ చెప్తాడు ఇది అని చెప్పి అనుకున్నాను. బట్ ఆయన కూడా చాలా డల్గా అయిపోయి దానివల్ల ఆయన ఏం సరిగ్గా చెప్పలేదు. చెప్పిన కూడా హై లెవెల్ కొన్ని చెప్పాడు. భరణికి ఎవరెవరు మాస్క్ వేసుకుంటారంటే భరణి, ఇమాన్యుయల్ అండ్ డీమాన్ పవన్ అని చెప్పారు. డీమాన్ పవన్ యాక్చువల్గా మాస్క్ వేసుకోడు, కానీ ఆయన చెప్పేది ఏంటంటే ఇంకా పొటెన్షియల్ ఉంది, అది బయటికి తేలేదు, కొద్దిగానే ఏదో ఆడుతూ వస్తున్నాడు అన్నారు. అలాగే భరణి అయితే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మాస్క్ వేసే ఆడుకుంటున్నాడు, సేఫ్ ప్లేయర్ అని చెప్పారు. ఇమాన్యుయల్ ఏమో ఎక్కడ నిజాలు చెప్పాలి, ఎక్కడ ఇదవ్వాలి అని చెప్పి తను హైడ్ అయిపోతున్నట్టు అనిపిస్తోంది, ఇంకా బయటపడాలి అని. సో ఈ రెండు కొద్దిగా ఓకే అంటే మనం అనుకున్నవే ఆయన చెప్పాడు అనమాట. ఇంకా నో మాస్క్ ఎవరికి అంటే కనుక శ్రీజాకి, కళ్యాణ్కి లేదని చెప్పారు. కళ్యాణ్ ఏమో నా ఫస్ట్ అగ్ని పరీక్ష అప్పటి నుంచి నేను నాన్న అనడం ఆయన ఒక్కడనే చేశాను అన్నాడు. అలాగే ఆయనకి మంచిగా ఆడతాడు, ఇంకా కొద్దిగా ఉంది, ప్లస్ బాండ్స్కి వెళ్లకుండా ఎవరిదే బాండింగ్ పెట్టుకోకుండా ఉంటే కనుక ఆయన ఆట బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. శ్రీజ ఏమో ఎక్కువ హైపర్ అవుతుంది, ఆ హైపర్నెస్ కొద్దిగా తగ్గించుకుని ఉంటే కనుక అంటే తుత్తర్లాగా వెళ్ళిపోతుంది, అలా కాకుండా ఆలోచించి నిదానంగా చేస్తే బాగా ఆడతారు. అలాగే ఆమె పాయింట్స్ ఎప్పుడు కూడా బుల్స్ అయ్యి అంటే అంత షార్ప్గా కరెక్ట్గా పాయింట్స్ పెడుతుంది అని చెప్పడం అనమాట. ఏదైనా టార్గెట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. సో అది కూడా గుడ్. ఈ రెండు కాకుండా ఇంట్రెస్టింగ్గా తనూజ గురించి చెప్పారు. మేబీ ఆ జర్నీ వీడియో చూసినప్పుడు తనూజ తనకు వచ్చి వాళ్ళ అమ్మలాగా అనిపించింది, కూర్చోబెట్టి అన్నం తినమన్నప్పుడు అంటే ఆయన తిండు అన్నప్పుడు తినమన్నది కదా. సో మేబీ అందు గురించి అప్పటికప్పుడు చెప్పాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ స్టిల్ మంచి పాయింట్ అయితే చెప్పారు. ఎక్కువ అరుస్తూ ఉంటారు, కాకపోతే మంచి మనసు, మంచిగా ఉంటారు, డబల్ స్టాండర్డ్స్ లేవు, కొద్దిగా ఎక్కువ అలగడం ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది, అంటే ఎక్కువ గొడవలు పడకుండా ఉంటే బాగుంటారు అన్నట్టుగా చెప్పారనమాట. సో ఆల్రెడీ తనూజ మీద తను ఈ లవ్ మ్యాటర్ ఇది అదని అంటే కొద్దిగా ఇది చేయడం జరిగింది కదా. సో మేబీ ఆ సాఫ్ట్ కార్నర్ కూడా తనకు ఉందేమో తనూజ అన్న దాని పేరు మీద కానీ లేకపోతే తన మీద కానీ. సో అదే విధంగా పాయింట్స్ అయితే పెట్టారు. ఇంతే. ఇది అయిన తర్వాత బిగ్ బాంబ్ లేదు, ఏమీ లేదు. నాగార్జున గారు కూడా బాయ్ చెప్పేశారండి. ఎపిసోడ్లో అయితే ఇంతే ఉంది, ఏమీ లేదు. నాకు ఒక 2 పాయింట్స్ అయితే హరీష్ గారి గురించి చెప్పాలనిపించింది. ఆయన ఎలిమినేషన్కి కారణం ఆయనే అండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే అందరూ ఎవరి ఎలిమినేషన్ వాళ్ళకే కారణం వాళ్ళే అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో పిఆర్ లేకపోవడం, లేకపోతే దాన్ని ఏమంటారు ఎక్కువ ఫాలోవర్స్ లేకపోవడం, ఇది జరుగుతున్న వల్ల, ఫ్యాన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు అనుకోకుండా ఎలిమినేట్ ఆర్ ఎవిక్ట్ అయిపోతూ ఉంటారు. బట్ హరీష్ విషయంలో ఏంటంటేనండి, ఆయన ఎవిక్షన్ ఆయన చేతులారా చేసుకున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ సేమ్ సోల్జర్ పవన్ ఆర్ కళ్యాణ్కి ఎలా ఉన్నారో ఈయనకి అంతమంది రేంజ్లో లేకపోయినా కూడా ఈయనకి కూడా మంచిగా ఓటింగ్ వేసేవాళ్ళు, ఈయన్ని ఆట చూసి మెచ్చుకునే వాళ్ళు ఉన్నారండి. ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషే కానీ ఎక్కడా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్స్ పెట్టేటప్పుడు చూపించలేదు, ఆట ఆడేటప్పుడు కూడా చూపించలేదండి. వెనకాలకి వెళ్ళి బ్యాక్ బైటింగ్ చేయడం, అంటే సంజన మంచిది కాదు, లేకపోతే భరణి మంచివాడు కాదు, ఇమాన్యుయల్ మంచివాడు కాదు, ఇలా తనూజ మంచిది కాదు, ఏదో ఒకటి చెప్తున్నారు. అది మనకి కరెక్టే అనొచ్చు. ఏంటి ఈ పాయింట్లో నిజంగానే సంజన మంచిది కాదు దొంగతనాలు చేసే విషయంలో, లేకపోతే భరణి సేఫ్ ప్లేయింగ్ ఆడుతున్నారు కాబట్టి ఆయన
కరెక్ట్ కాదు, ఇవన్నీ కూడా మనకు తెలుసు కాదనట్లా. కాకపోతే కెమెరాకి చెప్పే బదులు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఫేస్ టు ఫేస్ నువ్వు ఈ విషయంలో తప్పు చేసావు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నది అదొకటి చెప్పుంటే బాగా వచ్చేదండి ఆయనకి రీచ్. సో చేతులారా అదొకటి పాడు చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే అంతసేపు బయటకు వెళ్ళి కూర్చుండిపోయి, అంటే ఇంట్లో వేరు బిగ్ బాస్ హౌస్ వేర్ అండి. ఇంట్లో ఏమవుతుందంటే మనం ఇంట్లో ఒక రోజు తినకపోయినా తాకపోయినా కూడా మన లవ్డ్ వన్స్ వచ్చి మనతోటి ఏదో ఒక విధంగా మనతో మాట్లాడి మనం ఎలాగైనా తినాలి లేకపోతే అలక తీర్చాలి ఇది అని అంతా ఉంటుంది. బట్ బయట అంటే అలా ఉండదు. హౌస్లో అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఈయనకు వచ్చి ఎవరు చెప్తారు ఏముందిలే ఈయనకు, ఆయన తింటే తింటాడు లేకపోతే లేదా అని అనుకుంటారు కానీ జనాలు. ఎందుకంటే వీళ్ళందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి, వాళ్ళందరూ ఒకే హౌస్ నుంచి కాదు కాబట్టి వాళ్ళకి ఏమంత కనెక్షన్లు ఏమి ఉండవు అనమాట. అన్లెస్ హీ వెంట్ అండ్ హీ విల్ టాక్ టు అదర్స్ అన్నది చూడాలి. బట్ ఆయన అదేమీ చేయకుండా అలాగే కూర్చుని బాధపడుతూ లేకపోతే ఏదో చెప్దామని ట్రై చేశాడు. ఎందుకంటే అగ్ని పరీక్షలోకి వచ్చేటప్పుడు కూడా నేను సమాజంలో ఉండలేక 8 years నేను అజ్ఞాతంలో ఉన్నాను, ఇందులో చాలామంది మాస్క్ వేసుకొని ఉంటారు, నేను ఎలాగైనా తీస్తాను ఇదని చెప్పిన వాళ్ళు అబ్బాయి ఇంత బాగా ప్రొజెక్ట్ చేస్తారో, అక్కడ ఎవరైనా తప్పు చేస్తే అంత డైరెక్ట్గా ధైర్యంగా చెప్తారేమో అన్నట్టుగా అనిపించాను. నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నటరాజ్ మాస్టర్ లాగా అనుకున్నాను. అట్లీస్ట్ నటరాజ్ మాస్టర్ ధైర్యంగా పాయింట్స్ పెట్టడం ఇది కొన్నిట్లో, అంటే ఆయన పిచ్చి పిచ్చిగానే ప్రవర్తించిన విషయాలు ఉన్నా కూడా కొన్నన్నా బాగుండేది. ఇక్కడ అది కూడా లేదనమాట. ఓన్లీ కెమెరాకి లేకపోతే ఆ సోఫాలో కూర్చొని ఆయన మాట్లాడుకోవడం, అలాగే ఎప్పుడైనా వస్తే కనుక ఎవరైనా వచ్చి ధైర్యం చేసి మాట్లాడినా కూడా వాళ్ళతో కూడా సరిగ్గా ఉండకపోవడం జరిగిందన్నమాట. ముఖ్యంగా రీతూ చౌదరి తన్ని గురించి మంచి చెప్పి తన గురించి చెయ్యెత్తినా కూడా తన్నే నామినేట్ చేయడం, అలాగే సంజన వచ్చి కూర్చుని మాట్లాడదాం అన్నప్పుడు ఓకే ఏదో ఒక రకంగా వెళ్ళి అల్లుకుపోయి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది. బట్ అదేమీ చేయలేదు కాబట్టి ఆయన యొక్క ఎవిక్షన్కి అయితే కారణాలు ఈరోజు. ఆయన మీద నెగిటివిటీ అంటూ బయటనే ఏమీ లేదు, ఆయనే ఊహించుకొని ఆయనే చేసుకున్న పనిలాగా అనిపించింది. సో ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఎవరు అయితే ఎక్కువ యాడ్ అవ్వలేకపోయారు. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ మీద నా రివ్యూ. అలాగే హరీష్ ఆర్ మాస్క్ మ్యాన్ యొక్క జర్నీ యొక్క మీద ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి మీ ఒపీనియన్ అయితే చెప్పండి. దయచేసి లైక్ అయితే చేయండి మా రివ్యూని ఆర్ వాట్ ఎవర్ మా ఈ పర్టికులర్ రివ్యూని. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, కాస్త మాకు రీచ్ వస్తుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో ఇస్తాను. అసలు నామినేషన్స్ అయితే సూపర్గా అనిపిస్తున్నాయి. ఏదో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. ప్రోమో అయితే అదిరిపోయింది, నాకైతే నచ్చింది, కొత్తగా అనిపించింది ఇమ్యూనిటీ టాస్క్. సో రేపటి విశేషాలతో మళ్ళీ మేము అందరికి వస్తాం. బాయ్.